టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ఏబీవీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శులను వెంటనే బర్తరఫ్ చేయాలని, సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. అనుమానం కలుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా కవిత యొక్క మెప్పు కోసం ఢిల్లీ పోతున్నారు. కానీ రోడ్డు మీద ఉండేటువంటి 30 లక్షల మంది నిరుద్యోగుల కోసము ఎవరు మాట్లాడలేదు. అన్నా